కొన్న పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం నిర్వహిస్తారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. త్రివిధ దళాలతో సైతం ఆయన పరిస్థితిని సమీక్షించనున్నారు. కేబినెట్ భేటీ సందర్భంగా భారత పైలట్ అభినందన్ విడుదలకు వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పాకిస్తాన్పై భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్ను భారత్ ఏకాకిని చేసింది. పొరుగు దేశాల్లో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా దానికి పాక్తో సంబంధం ఉండడాన్ని ఆధారాలతో సహా నిరూపించి ప్రపంచ దేశాల ముందు ఉంచింది. తాజాగా మరోసారి భారత్ మరింత దూకుడు పెంచడంతో పొరుగు దేశం విలవిల్లాడిపోతోంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాద తండాలపై పాకిస్తాన్ వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ఘాటుగా హెచ్చరించింది. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పాకిస్తాన్ సంయమనంతో వ్యవహరించాలని కూడా అగ్రరాజ్యం సూచించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోతో టెలిఫోన్లో మాట్లాడారు. పాక్ గడ్డపై తిష్టవేసిన జైషే మహ్మద్ క్యాంపులపై భారత్ దాడి చేయడాన్ని పాంపియో సమర్థించారు. అటు ఫ్రాన్స్, బ్రిటన్ సైతం జైషే చీఫ్ మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులను ఉపేక్షించొద్దంటూ పాకిస్తాన్కి గట్టి హెచ్చరికలే జారీ చేశాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగకుండా సంయమనం పాటించాలని సూచించాయి. పుల్వామా ఉగ్రదాడులను జపాన్ తీవ్రంగా ఖండించింది. జైషే మహ్మద్పై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి టారా కోనో కోరారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి 2 సార్లు అడ్డు తగిలిన చైనా సైతం తన వైఖరి మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దౌత్యం ఫలించింది. చైనాలో పర్యటించిన సుష్మా స్వరాజ్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమంటూ అక్కడి నుంచే పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు పాకిస్తాన్కు వంతపాడే చైనా సైతం అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిడికి తలొగ్గింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా సైనిక చర్యకు దిగొద్దంటూ పాక్కు సూచించింది.